మన తలరాతలు మార్చుకునే ఎంతగానో ఎదురుచూసిన మెగా డిఎస్సి కోసం బిజీగా చదువుతున్న డిఎస్సి విన్నర్స్ అందరికీ హాయ్ అండి. ఈరోజు మనం సైకాలజీ ప్రీవియస్ బిట్స్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన ఫస్ట్ బిట్లోనికి వెళ్తే ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథకర్త ఎవరు అని అడుగుతున్నారండి. ఆప్షన్స్ వచ్చేసరికి ఇవాన్ పాప్లో, ఫ్రాన్సిస్ గాల్టన్, జైరోమ్ బ్రూనర్, ఈఎల్ టార్నడైక్ అండి. సో వీళ్ళలో వచ్చేసరికి ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథకర్త వచ్చేసరికి జెరోమ్ బ్రూనర్. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి గైస్ జగడగొండి వయసుగా పేర్కొనబడే దశ అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, శైశవ దశ, వయోజన దశ. జగడగొండి వయసుగా అంటే మొండిగా ఉండే వయసు ఏంటంటే ఉత్తర బాల్య దశ. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 2. బిట్ వచ్చేసరికి పిల్లవాడు ఒంటరిగా పని చేయగలిగినంత వరకు విద్యార్థులకు ఉపాధ్యాయుడు అందించే తాత్కాలిక మద్దతును ఇలా అంటారు అని అడుగుతున్నారండి. ఆప్షన్స్ వచ్చేసరికి స్కాఫోల్డింగ్, ఎంకేఓ, జెడ్పిడి, స్కీమాట. ఈ ఆప్షన్స్లో వచ్చేసరికి దీనికి వచ్చేసరికి స్కాఫోల్డింగ్. ఫస్ట్ స్కాఫోల్డింగ్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. ఆసరణ అంటే ఏంటంటే సపోర్టింగ్ అనమాట. సపోర్టింగ్ అంటే ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు మనం సపోర్టింగ్ ఇస్తాం కదా, స్లాబ్ వేసేటప్పుడు కర్రలతో, అలాగా దాన్ని స్కాఫోల్డింగ్ అంటారు. సో ఎంకేఓ వచ్చేసరికి మోర్ నాలెడ్జ్ అదర్స్. జెడ్పిడి వచ్చేసరికి జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. స్కీమాటా అంటే అందరూ తెలుసు కదా, ఆలోచన లేదా ప్రవర్తన యొక్క నమూనాను స్కీమాటాగా వర్ణిస్తారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి స్కాఫోల్డింగ్, ఆసరణ. అంటే ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 1. పిల్లవాడు ఒంటరిగా పని చేయగలిగినంత వరకు విద్యార్థులను ఉపాధ్యాయుడు అందించే, అంటే ఉపాధ్యాయుడు విద్యార్థికి సపోర్ట్ అందిస్తాడు. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి అందువల్ల సపోర్ట్ ఇస్తున్నాడు కాబట్టి స్కాఫోల్డింగ్. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 1. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి వీరిని విద్య నేర్పగల మానసిక వికలాంగులుగా పరిగణిస్తారు. ఆప్షన్స్ వచ్చేసరికి మిత బుద్ధిమాంద్యులు, స్వల్ప బుద్ధిమాంద్యులు, సంపూర్ణ బుద్ధిమాంద్యులు, తీవ్ర బుద్ధిమాంద్యులు. సో విద్య నేర్పగల మానసిక వికలాంగులను స్వల్ప బుద్ధిమాంద్యులు అంటారండి. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 2 అనమాట. ఎప్పుడైనా బుద్ధిమాంద్యులకు సంబంధించి బిట్ అడిగి మీకు ఆన్సర్ తెలియకపోతే స్వల్ప బుద్ధిమాంద్యులను పెట్టండి, 50% రైట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. మనం నెక్స్ట్ బిట్లోనికి వెళ్తే విద్యా ప్రమాణాల ఆధారంగా చేసే మూల్యాంకనాన్ని ఏమంటారు అని అడుగుతున్నారండి. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసరికి నిర్మాణాత్మక మూల్యాంకనం, సంగ్రహణాత్మక మూల్యాంకనం, నిర్దిష్ట మూల్యాంకనం, ఉపాధ్యాయ కేంద్రీయ మూల్యాంకనం అండి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 2, సంగ్రహణాత్మక మూల్యాంకనం. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి సారిక ఉపాధ్యాయుని బహుమతి పొందటానికి హోంవర్క్ చేస్తుంది. ఇది ప్రేరణ, ఏ రకమైన ప్రేరణ అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి అంతర్గత, సాంఘిక, బహిర్గత సాధన. ఇక్కడ ఏ ప్రేరణ అంటే బహిర్గత ప్రేరణ. ఎందుకు అంటే సారిక ఉపాధ్యాయుని బహుమతి పొందటానికి, ఆల్రెడీ ఆయన గిఫ్ట్ ఇస్తాడు అని చెప్పేసి ఓపెన్గా తను చదవటానికి, హోంవర్క్ చేయడానికి ఇష్టపడింది. సో దీన్ని బహిర్గత ప్రేరణ అంటారు. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి క్రింది వాణిలో గృహ వనరులు ఏంటి అని అడుగుతున్నారండి. ఆప్షన్స్ వచ్చేసరికి నివాస ప్రాంతం, సాంఘిక స్థాయి, తల్లిదండ్రులు, కంప్యూటర్, వార్తాపత్రికలు, పుస్తకాలు, విద్య, మూర్తిమత్వం అని అడుగుతున్నారండి. గృహ వనరులు అంటే కింద ఉన్న ఆప్షన్స్లో వచ్చేసరికి నివాస ప్రాంతం, సాంఘిక స్థాయి. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి చైతన్య మానసిక వికాసం సరిగ్గా లేకపోవడంతో నైతిక, సాంఘిక వికాసాలలో వెనుకబడి ఉన్నాడు. ఇది ఈ వికాస సూత్రానికి చెందినది అని అడుగుతున్నారండి. ఆప్షన్స్ వచ్చేసరికి వికాసం ఒక పరస్పర చర్య, వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి, వికాసం సమగ్రమైనది, వికాసాన్ని ప్రాకృతీకరించవచ్చు అండి ఆప్షన్స్.
ఇక్కడ క్వశ్చన్ చైతన్య మానసిక వికాసం సరిగ్గా లేదని, నైతిక సాంఘిక వికాసాలు వెనుకబడి ఉన్నాయి అని చెప్పింది ఏంటంటే, ఎందుకు అంటే వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 2 అండి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి విద్యార్థులలో విమర్శనాత్మక ఆలోచనను, సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించే నమూనా ఏంటి అని అడుగుతున్నారండి. క్వశ్చన్ ఏం అడిగారు అంటే విద్యార్థులలో అంటే ఒక విద్యార్థి గురించి అడిగారు మనల్ని. విద్యార్థి ఆలోచిస్తున్నాడు, విద్యార్థి సమస్య పరిష్కారాన్ని నైపుణ్యాలు పెంపొందించుకుంటున్నాడు. ఆ నమూనాని ఏమంటారు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి ఉపాధ్యాయ కేంద్రీకృత నమూనా, విద్యార్థి కేంద్రీకృత నమూనా, విషయ కేంద్రీకృత నమూనా, తరగతి కేంద్రీకృత నమూనా. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి విద్యార్థి కేంద్రీకృత నమూనా, ఆప్షన్ నెంబర్ 2. పెరుగుదల వికాసంపై ప్రభావం చూపే బాహ్య కారకం ఏంటి అని అడుగుతున్నారండి. ఆప్షన్స్ వచ్చేసరికి ప్రజ్ఞ, ఉద్వేగ కారకాలు, కుటుంబ సాంఘిక స్థితి, పిల్లవాడి సామాజిక స్వభావం. పెరుగుదల వికాసం పైన కుటుంబ సాంఘిక స్థితి ఆధారపడి ఉంటుందండి. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3. సో వాళ్ళ పేరెంట్స్ అవ్వచ్చు, పరిసరాలు అవ్వచ్చు, చుట్టుప్రక్కల వాళ్ళు అవ్వచ్చు, సో వాళ్ళ ప్రభావం పడుతుంది కాబట్టి కుటుంబ సాంఘిక స్థితి. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి విద్యా హక్కు చట్టం ప్రకారం పిల్లల ఇంటికి ఇంత దూరంలోనే ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేయాలి అని అడుగుతున్నారండి. ఇక్కడ 1 కిలోమీటరు, 2.5 కిలోమీటర్స్, 1.5 కిలోమీటరు, 2 కిలోమీటర్స్. ప్రాథమిక పాఠశాల ఇంటి నుంచి 1 కిలోమీటర్ దూరంలోనే ఉండాలి. అదే హై స్కూల్ అయితే 3 కిలోమీటర్స్ దూరంలో ఉండవచ్చు. సో ఈ బిట్కి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 1. విద్యా హక్కు చట్టంకి సంబంధించి 2 వీడియోలు చేశాను. సో మోస్ట్లీ 90 బిట్స్ కవర్ చేశాను. సో మీరు ఎవరైనా చూడకపోతే ఆ వీడియోలు చూడండి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఉపాధ్యాయుడు భవిష్యత్తులో తన విద్యార్థులు ఏ వృత్తిలో రాణించబోతున్నారో తెలుసుకోవాలనుకుంటున్నాడు. అతను నిర్వహించాల్సిన పరీక్ష ఏంటి అని అడుగుతున్నాడండి. ఆప్షన్స్ వచ్చేసరికి సృజనాత్మక పరీక్ష, సహజ సామర్థ్య పరీక్ష, వైఖరి పరీక్ష, ప్రజ్ఞా పరీక్ష. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి సహజ సామర్థ్య పరీక్ష. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఫోక్సో చట్టం 2012 లక్ష్యం ఏంటి అని అడుగుతున్నారండి. సో ఈ చట్టంకి సంబంధించి రీసెంట్గా ఒక సినిమా కూడా వచ్చింది, అందరికీ అవగాహన ఉంటుంది. సో ఆప్షన్స్ వచ్చేసరికి బాల కార్మిక నిర్మూలన, లైంగిక వేధింపులు మరియు దోపిడీ నుండి పిల్లలను రక్షించడానికి, వీధి పిల్లలకు విద్యావకాశాలు కల్పించడానికి, 6 నుంచి 14 సంవత్సరాల వయసు పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అందించడానికి. ఇది కాదండి. సో ఇది ఆప్షన్ వచ్చేసరికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 2 అండి. లైంగిక వేధింపులు మరియు దోపిడీ నుంచి పిల్లలను రక్షించడానికి ఫోక్సో చట్టం అండి. గుర్తుపెట్టుకోండి, అడగడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ బిట్లోనికి వెళ్ళిపోతే నెక్స్ట్ బిట్ వచ్చేసరికి నేర్చుకున్న విషయాలను కొత్త పద్ధతులలో ఉపయోగించగల సామర్థ్యం ఈ రంగానికి సంబంధించింది అని అడుగుతున్నారండి. ఒక విషయాన్ని మీరు నేర్చుకున్నారు, సో దాన్ని అనేక రకాలుగా ఉపయోగిస్తున్నారు, దాన్ని ఏమంటారు అని అడుగుతున్నారండి. ఆప్షన్స్ వచ్చేసరికి సాంఘిక రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం, జ్ఞానాత్మక రంగం. సో ఆన్సర్ వచ్చేసరికి జ్ఞానాత్మక రంగం, ఆప్షన్ 4 అండి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి క్రింది వానిలో విస్మృతిని కలుగజేసే కారకం ఏంటి అని అడుగుతున్నారండి. ఆప్షన్స్ వచ్చేసరికి అవధానం, సంసర్గం, జోక్యం, ధారణ. విస్మృతిని కలుగజేసే కారకం వచ్చేసరికి జోక్యం అండి, ఆప్షన్ నెంబర్ 3. పియాజే ప్రకారం సంఖ్యానాత్మక వికాసం వెనుక ఉన్న ప్రాథమిక ప్రేరణా శక్తి ఏంటి అని అడుగుతున్నారండి. ఆప్షన్స్ వచ్చేసరికి శాంసీకరణ, అనుగుణ్యం, భావానోద్భవం, సమతుల్యం. పియాజే ప్రకారం సంఖ్యానాత్మక వికాసం అంటే సమతుల్యం అండి. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఈ ప్రత్యక్ష నియమం ప్రకారం వ్యక్తులు ఒకే విధమైన లక్షణాలు కలిగిన వస్తువులను ఒక
సమూహంగా గ్రహిస్తారు. ఈ నియమాన్ని ఏమంటారు అని అడుగుతున్నారండి. ఆప్షన్స్ వచ్చేసరికి సౌష్ఠవ నియమం, అవిరళ నియమం, సామ్య నియమం, పూరణ నియమం అండి. ఈ బిట్టుకు ఆన్సర్ వచ్చేసరికి సామ్య నియమం, ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఒక చిత్రం, వీడియో, పాట కార్యక్రమం ఈ రూపంలో నిలువ చేయబడతాయి అని అడుగుతున్నారండి. అంటే ఒకే దాంట్లో సేవ్ చేయొచ్చు మనం, అదేంటి అని అడుగుతున్నారు. కింద ఆప్షన్స్ ఫైలు, ఫోల్డర్, టెస్ట్, డేటా. సో ఇలాంటి బిట్స్ మనకి నెక్స్ట్ కంప్యూటర్ ఎగ్జామ్ ఉంటుంది కదా, అందులో అడుగుతారు. సో దానికి సంబంధించి కూడా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వీడియోలు చేస్తాను, చూడండి. దీనికి మాత్రం ఆన్సర్ వచ్చేసరికి ఫైలు. ఒక మూవీని, వీడియోని, ఒక పాటని ఎందులో సేవ్ చేసుకోవచ్చు అంటే ఫైల్లో సేవ్ చేసుకోవచ్చు. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 1. బిట్ వచ్చేసరికి ఈ మంత్రణాన్ని సహయాద్రి కేంద్రీకృత మంత్రణం అంటారు. సో అదేంటి అని అడుగుతున్నారండి. ఆప్షన్స్ వచ్చేసరికి శ్రేష్ఠ గ్రహణ మంత్రణం, నిర్దేశిత మంత్రణం, అనిర్దేశిత మంత్రణం, చికిత్సా మంత్రణం. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి అనిర్దేశిత మంత్రణం, ఆప్షన్ నెంబర్ 3 అండి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఈ పద్ధతిలో పరిశీలకుడు మరియు పరిశీలింపబడేవాడు ఒకళ్ళే అని అడుగుతున్నారండి. ఆప్షన్స్ వచ్చేసరికి నిర్ధారణ మాపని, ప్రశ్నావళి, అంతఃపరిశీలన పద్ధతి, వ్యక్తి చరిత్ర అధ్యయన పద్ధతి అండి. దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3 అంతఃపరిశీలన పద్ధతి. పరిశీలకుడు, పరిశీలింపబడేవాళ్ళు ఒకళ్ళే అయినప్పుడు అంతఃపరిశీలన పద్ధతి అండి దీన్ని. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి అండి, హిందీ నేర్చుకున్న వ్యక్తి సంస్కృతం నేర్చుకునేటప్పుడు జరిగే అభ్యసన బదలాయింపుని ఏమంటారు అని అడుగుతున్నారండి. ఆప్షన్స్ వచ్చేసరికి శూన్య బదలాయింపు, ద్విపార్శ్వ బదలాయింపు, ప్రతికూల బదలాయింపు, అనుకూల బదలాయింపు. ఒక పని నేర్చుకున్నాము, ఇంకొక దానికి ఆ పని హెల్ప్ అవుతున్నప్పుడు దాన్ని ఏమంటారు అంటే అనుకూల బదలాయింపు అంటారు. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 4 అండి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి అధ్యాపకుడు ఉపాధ్యాయ శిక్షణార్థులకు ప్రదర్శన పాఠం చెబుతున్నాడు. ఇక్కడ జరుగుతున్న అభ్యసనం ఏంటి అని అడుగుతున్నారండి. ఒక జాబ్కి వెళ్ళినప్పుడు అక్కడ మనం క్లాస్ చెప్పేటప్పుడు వింటారు కదా, దాన్ని డెమాన్స్ట్రేషన్ అంటారు. సో దాన్ని కింద ఏమంటారు అని అడుగుతున్నారండి. ఆప్షన్స్ వచ్చేసరికి అంతరదృష్టి అభ్యసనం, పరిశీలనాభ్యసనం, శాస్త్రీయ నిబంధనం, కార్యసాధక నిబంధనం. ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి పరిశీలనాభ్యసనం. అతనికి చదువు, పిల్లలకి క్లాస్ చెప్పడానికి, పాఠాలు చెప్పడానికి తన జ్ఞానం ఎంత ఉందో పరిశీలిస్తున్నాడు కాబట్టి పరిశీలన అభ్యసనం అంటారు. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి గార్డినర్ బహుళ ప్రశ్నలకు చెందని ప్రజ్ఞ అని అడుగుతున్నారండి. ఇక్కడ గార్డినర్ అంటే ఏంటో అనుకోకండి, ఆ శాస్త్రవేత్త పేరు హోవార్డ్ గార్డినర్. ఆయన వచ్చేసరికి బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఆ సిద్ధాంతంలో వచ్చేసరికి ఈ క్రింద వాటిలో చెందనిది ఏంటి అని అడుగుతున్నారంటే 3 చెందుతాయి, 1 చెందదు. సో అయ్యేంటో చూద్దాము. ప్రాదేశిక ప్రజ్ఞ, తార్కిక ప్రజ్ఞ, భాషా ప్రజ్ఞ, యాంత్రిక ప్రజ్ఞ అండి. ఈ బిట్టుగా ఆన్సర్ వచ్చేసరికి యాంత్రిక ప్రజ్ఞ వచ్చేసరికి ఈయన గార్డినర్ బహుళ ప్రజ్ఞకు చెందదు. సో మిగతా 3 చెందుతాయి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి క్రింది వాణిలో కోల్బర్గ్ నైతిక వికాస దశ కానిది ఏంటి అని అడుగుతున్నారండి. అంటే 3 ఒక నైతిక కోల్బర్గ్ వికాసానికి దశలో 1 కాదు, అదేంటో చూద్దాము. విధేయత, శిక్ష నేపథ్య నీతి, అధికారం, సామాజిక వ్యవస్థ, నిర్వహణ నీతి, వ్యక్తిగత నీతి సూత్రాలు, అంతరాత్మ నీతి, సామాజిక హక్కులు, ప్రజాస్వామికంగా ఆమోదించబడని చట్ట నీతి. ఆప్షన్స్ అండి. సో కోల్బర్గ్ నైతిక వికాసానికి ఆప్షన్ నెంబర్ 4 సరికాదు. సో సామాజిక హక్కులు, ప్రజాస్వామికంగా ఆమోదించబడని చట్ట నీతి అన్నాడు. ఇక్కడ ఆప్షన్ కూడా రాంగ్గానే ఇచ్చాడు. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 4 అండి. నెక్స్ట్ బిట్ అండి, NEP 2020 ప్రకారం నూతన విద్యా విధాన నమూనా అని అడిగారండి.
సో ఈ బిట్ వస్తే మీరు కళ్ళు మూసుకొని 53, 34 గుర్తుపెట్టుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో 5, 3, 3, 4 మీరు ఎలాగైనా గుర్తుపెట్టుకోండి. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 1 53, 34. స్మృతి ప్రక్రియ సరైన వరుస క్రమం అడుగుతున్నారండి ఈ బిట్లో వచ్చేసరికి. సో దీనికి ఆన్సర్ నేను డైరెక్ట్గా చెప్తాను, ఇది కూడా మీరు బండ గుర్తు పెట్టుకోండి. స్మృతి చిహ్నాలు, తర్వాత ధారణ, తర్వాత జ్ఞప్తికి తెచ్చుకోవటం. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి భాగస్వామ్య మరియు సహకార అభ్యసనాల ద్వారా జరిగే అభ్యసనం అని ఏమంటారు అని అడుగుతున్నారండి. భాగస్వామ్యం అంటే తెలుసు కదా, మీకు సపోర్టింగ్గా ఇంకొకరు మీతో పాటు చదువుతూ సహకారంగా ఉంటే కనుక దాన్ని ఏమంటారు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి విషయ కేంద్రీకృత, పద్ధతి కేంద్రీకృత, ఉపాధ్యాయ కేంద్రీకృత, విద్యార్థి కేంద్రీకృత. సో ఈ బిట్కి ఆన్సర్ వచ్చేసరికి విద్యార్థి కేంద్రీకృత, ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి విద్యా ప్రణాళికకు అనువైన అవసరాల కోసం వెబ్ వనరులు మరియు సహకార పరికరాల వ్యవస్థీకృత వినియోగాన్ని ఇలా అంటారు అని అడుగుతున్నారండి. సో ఆప్షన్స్ వచ్చేసరికి టెలికాన్ఫరెన్స్, టెలి కొలాబొరేషన్, టెలిమార్కెటింగ్, ఈ కామర్స్. సో ఈ బిట్కి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 2 టెలి కొలాబొరేషన్. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మనలోని సామర్థ్యాలు, ప్రత్యేకతల గురించి మనకున్న సాక్షాత్కారమే అంటే ఏంటి అని అడుగుతున్నారు. సో స్వీయ నియంత్రణ, ఆత్మ సాక్షాత్కారం, ఆత్మభావన, ఆత్మ గౌరవం. సో మనకి టాలెంట్స్ ఉంటాయి. సో వేరే వాళ్ళు చెప్పినా కానీ అయ్యో నేను ఆ పని చేస్తానా అని మనకే మనం ఆశ్చర్యంగా అనుకుంటాం అన్నమాట. సో దాన్ని ఏమంటారు అంటే ఆత్మభావన అంటారు. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3 అండి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఆదర్శ సూత్రం ప్రకారం పనిచేసే మూర్తిమత్వ నిర్మాణ ఉప అంశం ఏంటి అని అడుగుతున్నారండి. సో ఆప్షన్స్ వచ్చేసరికి అహం, అచిత్తు, లిబిడో, అధ్యహం. సో ఈ బిట్టుకు వచ్చేసరికి ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 4 అధ్యహం అండి. సో ఈ వీడియోని ఇంతవరకు చూసిన డిఎస్సి విన్నర్స్ అందరికీ థ్యాంక్స్ అండి. మీకు ఒక టిప్ చెప్పాలనుకుంటున్నాను. మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా కష్టపడి చదివి చాలా టైర్డ్ అయిపోయి ఉంటారు. మీకు రిలాక్స్ అవ్వడానికి ఒక టిప్ చెప్తాను. మీ దగ్గర ఫ్రిడ్జ్ ఉంటుంది. ఫ్రిడ్జ్లో వచ్చేసరికి ఐస్ ఉంటుంది కదండి, చిన్న ఐస్ ముక్క తీసుకొని ఒక కర్చీఫ్లో పెట్టుకొని మీ ఫోర్ హెడ్ని చాలా స్మూత్గా మసాజ్ లాగా చేసుకోండి. చాలా రీఫ్రెష్ అవుతారు మీరు. సో అప్పటి వరకు మీరు బాగా కష్టపడి చదివాను, తల బరువుగా ఉండటం అలాంటి ఫీలింగ్స్ ఏమీ ఉండకుండా ప్రశాంతంగా ఉంటుందండి. సో నేను రోజు ఇదే చేస్తాను. మీకు కుదిరితే ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. సో మీ ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, ఒక లైక్, కామెంట్. సో థ్యాంక్ యూ సో మచ్.